హలో అందరికీ నమస్కారం. ఈరోజు ఎల్వి ప్రసాద్ ల్యాబ్లోని శ్రీ నిర్నాల క్రియేషన్ వారి ఆధ్వర్యంలో దచ్చన్న దారిలోనే సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. మనతో పాటు శ్రీ నిర్నాల కిషోర్ గారు ఉన్నారు. ఫస్ట్లీ మీకు కంగ్రాచులేషన్స్ అన్న. ఈ సాంగ్ చాలా బాగుంది, విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. మేము చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. ఈ సాంగ్ యూట్యూబ్లో ఒక మంచి హిట్ సాధించబోతుందని మనం చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. ఈ సాంగ్ తీయడానికి మీరు తీసుకున్న టైం ఎంత, అసలు మీరు దీనికి ఏ విధంగా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు? ఈ సాంగ్ తీయడానికి ముఖ్య కారణం 10 ఏళ్ల తెలంగాణ సందర్భంగా ప్రాణాలు అర్పించిన అమరవీరులను తలుచుకుందామని అనే ఉద్దేశంతో 6 అమరవీరులను తీసుకొని శ్రీకాంతచారి, పోలీస్ కిష్టయ్య, సుమన్, సిరిపురం యాదయ్య, సువర్ణ, యాదరెడ్డి ఈ ఆరుగురు పేర్ల మీద ఈ పాట రాసి రికార్డింగ్ చేసి చిత్రీకరించాము. ముందుగా చిత్రీకరించి యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని అట్లా అనుకున్నాం. కానీ ఇది హుజరాబాదు పరిసర ప్రాంతాలలో కొత్తగట్టు కొండ మీద, ములంగూరు కోటలో ఇది పాట చిత్రీకరించినాం. 4 days చేసినాం దీన్ని పాటని. ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ కొన్ని చేద్దాం అనుకున్నాం, కానీ అది కుదరలేదు. మొత్తం హుజరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించడం జరిగింది. ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా గద్దర్ అన్న వేషధారణలో శివాజీ కనిపిస్తాడు, వైజాగ్కు చెందిన శివాజీ. ఈ పాటను దాదాపుగా 4 years క్రితమే రికార్డింగ్ చేసిన దీన్ని బయటికి తీయలేదు. గద్దర్ అన్నకు వినిపించినాను. గద్దర్ అన్నతో కలిసి చేసేది పాట ఇది అనుకున్నాం, కానీ గద్దర్ అన్న దురదృష్టవశాత్తు మన నుంచి దూరం అయిపోయిండు. ఎట్లా అని చూస్తున్న తరుణంలో కోడి వెంకట అనే మిత్రుడి ద్వారా శివాజీ పరిచయం అయ్యాడు. ఆ శివాజీని గద్దర్ అన్న డూపుగా ఈ పాటలో చూపించినాం. ఈరోజు ప్రసాద్ ల్యాబ్లో ఇది యూనిట్ అంతా బాగా వచ్చింది కదన్న, పాట బాగా వచ్చింది, ఏదైనా ఫంక్షన్ చేసి రిలీజ్ చేద్దామని చెప్పి అనడంతో ఈ నిర్ణయం తీసుకొని ప్రసాద్ ల్యాబ్లో ఈరోజు లాంచ్ చేసినాం. దీనికి ప్రొఫెసర్ హరగోపాల్ గారు, కోదండరామ్ గారు, ఎన్ శంకర్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, ఎమ్మెల్సీ, విమలక్క, వెన్నెల గద్దర్, అమరవీరుల కుటుంబ సభ్యులు అంతా హాజరయ్యారు. చాలా అసలు పాట చూసిన తర్వాత చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. అయితే మీరు ఈ పాటని కొన్ని 3 సంవత్సరాల క్రితమే 4 సంవత్సరాల క్రితమే గద్దరన్నకు వినిపించిన అని చెప్తున్నారు. అయితే గద్దరన్న విన్న తర్వాత ఈ పాట మీద గద్దరన్న చెప్పిన మొదటి మాట ఏంటి మీతో? బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి, చాలా బ్రహ్మాండంగా ఉందిరా అని చెప్పి, చాలా సూపర్ పాడినావు, మ్యూజిక్ బాగుంది, చాలా స్పందించాడు ఆ పాట వినగానే. ఓకే, ఇప్పుడు గద్దరన్నకు మీకు ఉన్న పర్సనల్ సంబంధం అంటే మీ వద్ద ఉన్న మిత్రత్వం ఎలా ఉండేది? గద్దరన్న నేను చిన్నప్పటి నుంచి గద్దరన్న నాకు అటాచ్మెంట్. కానీ ఎట్లున్నవే నా పల్లె నేను పాడుతున్నప్పుడు లలిత కళాతోరణంలో తెలంగాణ ధూమ్ధాంలో పాడినప్పుడు గద్దరన్న స్టేజ్ మీద వేదిక మీద ఉండి చూసి స్పందించి పొద్దున్నే ఫోన్ చేసి మా ఇంటికి వచ్చేది. ఇంటికి వచ్చి కలిసి మా రోజంతా నాతో గడిపాడు. అప్పటి నుంచి దాదాపు అది 2006 ఏదో అనుకుంటా, అప్పటి నుంచి అన్నతో పాటల అనుబంధం, సంబంధం, ప్రేమబంధం చివరి దాకా కొనసాగింది. ఓకే, ఈ పాటలో మీరు ముఖ్య పాత్రగా తీసుకున్నది గద్దరన్నని నిజమైన గద్దరన్న, ఒక డూపుని కాకుండా నిజమైన గద్దరన్న మీరు ఏమైనా మిస్ అయ్యారా ఈ పాటలో? చాలా అసలు గద్దరన్న ఉండి ఈ తెర మీద కనిపిస్తే ఇంకా ఎంతో బ్రహ్మాండంగా ఉంది. ఓకే, మీరు ఇంతకుముందే మాట్లాడుకుంటూ దీనికి 2వ భాగం కూడా ఉంటుందని చెప్పారు. అవును, ఈ 2వ భాగంలో మీరు ఎవరిని తీసుకోబోతున్నారు? 2వ భాగంలో ప్రధానంగా విమలక్క, నేను పాడుతున్నాం, చేయబోతున్నాం. ఓకే, అంటే ఉద్యమకారులు ఎవరైనా అనుకున్నారా స్పెషల్? ఇప్పుడైతే 6 మందినే తీసుకున్నారు, అంటే 2వ పాటలో మీరు ఎక్కువ మందిని తీసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఇదే 6 మందితో కంటిన్యూ అవుదాం అనుకుంటున్నారా? ఎలా? ఇదే 6 మంది అమరవీరులను 6 మందిని తీసుకొని పాట చేస్తాం. అయితే మనకి చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు, ఎంతో మంది మరణించారు. మీరు ఇలా ఆరుగురిని ఇలా వర్షంలాగా ఏమైనా చేసుకుంటూ వెళ్తారా, లేకపోతే మీరు కొంత స్పెసిఫిక్గా ఏమైనా చేయాలనుకుంటున్నారా? అలాగనే చేస్తాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే 6 చేద్దామని అనుకున్నాం, అంతే. ఇంకెక్కడి దాకా వెళ్తుందో.
ఓకే, మీరేమనుకుంటున్నారు ఇప్పుడైతే ఈ ల్యాబ్లో ఈ ల్యాబ్లో ఉన్న ప్రసాద్ ల్యాబ్లో అమరవీరుల తల్లిదండ్రులు వచ్చి అసలు ఈ పాత్రలను చూసి వేదిక మీదకి వచ్చి మా కొడుకులాగానే అనిపించింది, మా కొడుకులే దిగి వచ్చింది అని చెప్పి కన్నీళ్లు పెడుతుంటే అసలు అసలు గుండె తరుక్కపోయింది. ఈ పాటకి ఇక్కడ అమోఘమైన స్పందన వచ్చింది. ఇప్పుడు మీరు యూట్యూబ్లో కూడా రిలీజ్ చేశారు. మేము మిలియన్స్ కోసము దానికోసం అయితే చేయలేదు. అమరత్వం, త్యాగం ఈ తెలంగాణ ఉన్న ఇప్పుడు న్యూ జనరేషన్స్కి తెలియాలి వీళ్ళ కోసం అనే ఉద్దేశంతో చేసినాం. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది పాట. మంచి హ్యూజ్ సక్సెస్ సాధించాలి. మీరు ఫ్యూచర్లో కూడా మంచి మంచి పాటలు తీయాలి. తెలంగాణ ఉద్యమంలో ఎలా అయితే పనిచేశారో ఇప్పుడు కూడా అలానే పనిచేయాలని కోరుకుంటున్నాను.